సార్ ఇప్పుడు కేసీఆర్ టైంలో మిమ్మల్ని బర్తరఫ్ చేశారు. ఈటెల రాజేంద్ర మీద కూడా కొన్ని ఆరోపణలు చేసి పంపించారు. అంటే కేసీఆర్కి ఏమన్నా ఒక భయం ఉండేదా, వీళ్ళు నన్ను డామినేట్ చేసేస్తారేమో అని ఎప్పుడో భయపడుతూ ఉండేవాళ్ళ ఏమన్నా ఆయన? సో భయపడే నేచర్ అయితే కాదు, కానీ జరిగిన పరిణామాలను చూస్తే మాత్రము అనుమానం వస్తుంది. ఎందుకంటే నేను సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన దండోర ఉద్యమం నా నేపథ్యము. పార్టీలో చెప్పాలంటే మీరు ఇందాక అన్నట్టు సెకండ్ ర్యాంక్ హోదా సీఎం, డిప్యూటీ సీఎం అంటే అది. తర్వాత వచ్చిన నేపథ్యం కూడా చాలా బీదరికం నుండి వచ్చేవి కాకుండా సామాజిక ఉద్యమం నుండి, దండోర ఉద్యమం నుంచి వెళ్ళి తర్వాత అంబేద్కర్ ఐడియాలజీని ప్రజలకు తీసుకుపోయే విషయంలో ఇట్లా అనేక రకాలుగా ముందు వరుసలో ఉండి పనిచేస్తే మనకట్లయింది. ఆయన ఈటెల రాజేందర్ కూడా లెఫ్ట్ ఐడియాలజీ అట్లకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చిన తర్వాత మంచి ఏమంటారు ఇమేజ్తో పనిచేస్తున్న క్రమంలో ఆయనకు అట్లా జరగడం నిజంగా అది కాకతాళికమా ఎట్లయినా కూడా మొత్తం మీద మొత్తం జరిగిన మాట వాస్తవం. అదే సార్ ఇప్పుడు మరి అంటే మిమ్మల్ని తర్వాత కడియం గారిని డిప్యూటీ సీఎం చేశారు. అంటే కడియం గారికి మీకు దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ వైరం. మరి ఆయన డిప్యూటీ సీఎం హయాంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే చర్యలు ఏమి చేయలేదు ఆయన? అయితే ముందే కేసీఆర్ గారు ఆయనకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. జస్ట్ లైక్ వార్నింగ్, లైక్ ఏంటంటే ఎవరు నీ నియోజకవర్గంలో ఏలు పెట్టరు అని నాకు హామీ ఇచ్చిండు. ఓకే నువ్వు ఎక్కడన్నా తిరుగు ఏమన్నా చేయగాని గన్పూర్లో నువ్వు అడుగు పెట్టొద్దని చెప్పేసి కడియం శ్రీగారికి ఒక వార్నింగ్ ఇచ్చిండు. అంటే ఒక నిబంధన పెట్టి నా దగ్గరికి రాలేదు, నా దగ్గర ఇన్వాల్వ్ కాలేదు. అది కాకుండా ఇంకో పెద్ద మాట కూడా కేసీఆర్ అన్నారు, నువ్వు డిప్యూటీ సీఎం చేసినావు, నువ్వు ఏ మంత్రుల దగ్గరికి పోలేవు, సో నా దగ్గరికి రా, ఏ పని కావాలన్నా నా దగ్గరికని నేను చేసి పెడతాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చిండు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం ఉన్నంత కాలము ఆయన నా నియోజకవర్గానికి రాలేదు, ఎక్కడ శిలాపలకాల మీద కానీ ఆయనను ఎక్కడికి ఇన్వైట్ చేయలేదు నేను కూడా. తర్వాత పనులు ఏమన్నా అవసరం పడితే కేసీఆర్ దగ్గరికి పోయినాం. నిజం చెప్పాలంటే పనులు చేయాలంటే ఎమ్మెల్యే చాలు అన్నట్టు. కేసీఆర్ గారు 2018 ఎలక్షన్ల ముందు సర్వే చేస్తే సో 98 మార్క్స్ తోటి కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గం, 92 మార్క్స్ తోటి కేటీఆర్ గారు సిరిసిల్ల, 88 మార్క్స్ తోటి హరీష్ రావు థర్డ్ ప్లేస్, డాక్టర్ రాజయ్య 86 మార్క్స్ తోటి 4th ప్లేస్. అంటే అభివృద్ధి సంక్షేమంలో ప్రజలకు అందుబాటులో నాయకుడు ఉండడం కావచ్చు, పనులు జరగడం కావచ్చు, పనులు చేయించుకోవడం కావచ్చు, ఇట్లా ఈ పాయింట్స్ మీద సర్వే చేసినప్పుడు ఐ గట్ 4th ప్లేస్. అంటే అంత గుర్తింపు ప్రజల నుండి వచ్చింది. ఆ రకంగానే మళ్ళీ 2018లో టికెట్ కూడా ఇవ్వడం జరిగింది.